వెల్కమ్ టు ద నీలగిరి డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ మ్యాథమెటిక్స్. ఆల్రెడీ మీరు 3 or 4 ప్రాబ్లమ్స్ చేసిరండి పార్షల్ డిఫరెన్షియేషన్ మీద. వీడియో క్లాసెస్, ఎస్టర్డే క్లాసెస్ డిస్కస్ చేసినాం. అండ్ అనదర్ పార్షల్ డిఫరెన్షియేషన్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది. మనకి చూద్దాం ఒకసారి ఈ ప్రాబ్లమ్ని ఏం అడిగిండో చూడండి ఒకసారి. మనకి ఓకే, ఇక్కడ చూడండి. ఇఫ్ యూ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అండి. ఇఫ్ యూ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అని ఇచ్చి ఏం ప్రూవ్ చేయమంటుండే మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇంటూ దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ అంట, దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ అండ్ దో స్క్వేర్ యూ బై దో జెడ్ స్క్వేర్. వాల్యూ ఏం రావాలంట అండి? 1 రావాలంట. ఇది ప్రూవ్ చేయమని అంటుండమనండి. సో ప్రూవ్ చేయమంటుండు కాబట్టి కంపల్సరీ అక్కడ ఉన్న వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈక్వల్స్ టు మనకి 1 రావాలి. ఓకే, 2 times పార్షియల్ డిఫరెన్షియేషన్ అండి, అది చెక్ చేసుకోండి ఒకసారి. సో ఫస్ట్ విగో యూ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చింది మనకి? లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. స్క్వేర్ రూట్ అండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ 1/2నే కానీ. సో పవర్ 1/2 రాసినాం. నెక్స్ట్ స్టెప్లో పవర్ 1/2 రాసినాం. ఇప్పుడు లాగ్ అనేది పవర్లో ఏదైనా ఉంది అనుకోండి, అంటే లాగ్ ఏ పవర్ ఎం ఫార్ములా ఏమవుతుందండి మనకి? పవర్లో ఉన్నది ఖచ్చితంగా ఫ్రంట్కి వస్తుంది, అంటే ఎం లాగ్ ఏ అవుతుంది. అదే కానీ ఫార్ములా తెలుసు కదా మీకు. సో పవర్లో ఉన్న వాల్యూ 1/2 అనేది ఏమవుతుంది మనకి? ఇప్పుడు ఇంకా ఫ్రంట్కి వచ్చేసింది, 1/2 ముందుకు వచ్చేసింది. లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సింప్లిఫికేషన్ కోసం అండి. ఇప్పుడు రూట్ని సింప్లిఫై చేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. సో దానికోసమని నేను రూట్ని తీసేసి పవర్ రాసుకున్నా. పవర్ రాసుకున్నప్పుడు లాగులో ఉంది కాబట్టి పవర్ ఏమవుతుంది మనకి? ఫ్రంట్కి వచ్చేసింది. నౌ డిఫరెన్షియేషన్ ఈక్వేషన్ 1. మనకు 2 times డిఫరెన్షియేషన్ కావాలి కదా మనకి. ఇది 2 times డిఫరెన్షియేషన్ కాబట్టి జస్ట్ పార్షల్లీ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తోటి కావాలి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ స్క్వేర్తో కావాలి, వైతో కావాలి, జెడ్తో కావాలండి. 2 times పార్షల్ డిఫరెన్షియేషన్ అనేది 2 timesతో డిఫరెన్షియేషన్ కావాలి కాబట్టి ఓకే వి గో. ఓకే అండి, చూడండి ఒకసారి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసిన యూ అనేది 1/2 అనేది కాన్స్టెంట్ కదా మనకి. అక్కడ చెక్ చేసుకోండి ఒకసారి. 1/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని పక్కన పెట్టేసేయండి. యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినాం, అంటే దో యూ బై దో ఎక్స్. దో యూ బై దో ఎక్స్ ఇక్కడ ఏముంది మనకి? లాగ్ ఎక్స్ ఉందండి. సో లాగ్ ఎక్స్ మోడల్లోనే ఉంది కానీ అది లాగ్ ఎక్స్ కాదు కదా. లాగ్ ఎక్స్ మోడల్లో ఉంది కాబట్టి లాగ్ ఎక్స్. సో లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి మనకి? 1/x. ఓకే, లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి మనకి? ఇప్పుడు 1/x. 1/x డిఫరెన్షియేషన్ చేయండి. ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకి? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముందండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఉంది కాబట్టి 1/x. ఎక్స్ ప్లేస్లో ఏం రాసిండు? ఎక్స్ ప్లేస్లో ఏముందో టోటల్ ఏం టర్మ్ ఉంటే అది రాయాలండి ఖచ్చితంగా. ఆ టర్మ్ రాసి ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లాగా ఉన్నదాన్ని ఖచ్చితంగా డిఫరెన్షియేషన్ చేయాల్సిందే కదా. సో ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకి? ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముందండి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. మళ్ళీ అగైన్ డిఫరెన్షియేషన్ దీన్ని చేయాలి. సో దీన్ని చేస్తున్నప్పుడు వై జెడ్ అనేవి కాన్స్టెంట్స్. ఎందుకు? విత్ రెస్పెక్ట్ టు దేనితో చేస్తున్నాం మనం? ఫస్ట్ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి. సో ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 2x రాసినాం. చూడండి ఒకసారి పైన ఇక్కడ 2x రాసినాం కదా. ఇక్కడ 2x రాసినాం. ఇక్కడ ఉన్న 2కి ఇక్కడ ఉన్న 2 క్యాన్సిల్ అయిపోతుంది. x/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. సిమిలర్లీ వై కూడా వస్తుంది కదా, సిమిలర్లీ జెడ్ కూడా వస్తుంది. కానీ చూసుకోండి ఒక్కసారి మీరే. వై టర్మ్, జెడ్ టర్మ్. ఇది ఎక్స్ తోటి కాబట్టి x/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. వైతో కాబట్టి y/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్తో కాబట్టి z/x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అండ్ దెన్ దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్. దో స్క్వేర్ యూ బై అగైన్ 2 times కావాలి కదా మనకి. మళ్ళీ అగైన్ ఈ టర్మ్ని ఎక్స్తో చేస్తున్నాం మనం. ఎక్స్తో చేస్తున్నప్పుడు చూడండి ఒకసారి. దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ అగైన్ చేస్తున్నాం. ఇది ఎలా ఉంది ఇప్పుడు మనకి? యూ బై వి ఫార్ములా ఉందండి. మీరు అన్నీ చేయాల్సింది ఫార్ములాస్ వస్తేనే మనకి ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ అనేది అర్థమవుతుంది. వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ డివైడెడ్ బై v square. This is the formula.
v ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వీ డాష్ బై వి స్క్వేర్ ఈజ్ ద ఫార్ములా అవుతుంది మనకి. సింప్లిఫై చేసుకుంటూ చూడండి ఒక్కసారి. దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్ వాల్యూ వచ్చింది మనకి. అగైన్ సేమ్ అదే మోడల్ నుంచి దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేసింది ఇక్కడ. దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్, దో స్క్వేర్ యూ బై దో జెడ్ స్క్వేర్. అన్నిటిని యాడ్ చేసినాం అనుకోండి, అన్నిట్లలో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ వస్తుంది. ఇది హోల్ స్క్వేర్ అవుతుంది. కామన్ తీసేస్తే ఆ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇటు సైడ్ పంపించేసి ఈక్వల్స్ టు 1 అవుతుంది. మీరు చేసింది ఏం లేదు అక్కడ, ఓన్లీ పార్షియల్ డిఫరెన్షియేషన్ యూ బై వి. సో యూ బై వి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసినాం. ఇక్కడ ఒక్కసారి యూ బై వి పార్షియల్ డిఫరెన్షియేషన్ చెప్తే చూడండి, ఇక్కడ కనిపించట్లేదా? ఓకే, యూ బై వి ఏమవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. వి ఇంటూ యూ డాష్. వి అంటే ఏముంది? ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. యూ డాష్, యూ అంటే ఏముంది? ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 మైనస్ ఎక్స్ అట్లానే ఉంచుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x, వై జెడ్ 0, కింద హోల్ స్క్వేర్. సింప్లిఫై చేసినాం. ఓకే, ఇక్కడ కూడా జెడ్ చెప్తా, జెడ్ కొంచెం క్లారిటీగా ఉంది. దో స్క్వేర్ యూ బై దో జెడ్ స్క్వేర్ కదా. ఎక్స్ ఆల్రెడీ ఇది వచ్చింది కానీ జెడ్ ఏమొచ్చింది? జెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. మనకి ఏంది? ఇది యూ బై వి కదా. వి అంటే ఏముంది ఇక్కడ మనకి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, యూ అంటే ఏముంది ఇక్కడ మనకి? జెడ్ ఉంది కాబట్టి జెడ్ డిఫరెన్షియేషన్ 1 మైనస్ యూ ఇంటూ వీ డాష్, సారీ వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వీ డాష్. యూ అంటే ఏముంది మనకి ఇక్కడ? జెడ్. ఓకే, జెడ్ రాసిన. ఇప్పుడు వి డాష్ డిఫరెన్షియేషన్. వి అంటే ఏంది మనకి ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ కదా. ఎక్స్ స్క్వేర్ 0 ఎందుకు అంటే జెడ్తో చేస్తున్నాం. వై స్క్వేర్ 0 ఎందుకంటే జెడ్తో చేస్తున్నాం. జెడ్ స్క్వేర్ ఏమవుతుంది? 2z రాసినాం. కింద ఏంటిది మనకి? వి స్క్వేర్ రాసినాం. ఇక్కడ 2z హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2z హోల్ స్క్వేర్ రాసినాం. సింప్లిఫై చేస్తాం. ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2z స్క్వేర్ ఏమవుతుంది? మైనస్ జెడ్ స్క్వేర్. ఓకే, అన్నిటిని యాడ్ చేయండి ఒక్కసారి. అన్నిటిని మనకు కావాల్సింది వాల్యూ 1 రావాలి కానీ అన్నిటిని యాడ్ చేస్తున్నాం. 1 2 3 వాల్యూస్ని చూసుకోండి ఒక్కసారి, చెక్ చేసి యాడ్ చేస్తున్నా. ఓకే, వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్. అన్నిటికీ ఎల్సిఎం ఒకటే ఉంది చూసుకోండి ఒకసారి, ఎందుకంటే అన్నిటికీ వీ స్క్వేర్ ఒకటే కానీ. సో వీ స్క్వేర్ ఒకటే కాబట్టి అన్నిటికీ అదే వాల్యూ ఉంటుంది. వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్, జెడ్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్. ఇప్పుడు ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయో అవి చెక్ చేసుకోండి ఒక్కసారి. ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయో చూసుకోండి. మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఇంకేం మిగిలినాయండి? జెడ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. కింద ఆల్రెడీ ఏముంది మనకి? హోల్ స్క్వేర్ కింద ఇక్కడ ఒక 1 టర్మ్, ఇక్కడ ఒక 1 టర్మ్ క్యాన్సిల్ అయిపోయింది కదా. ఏం మిగిలింది? ఓన్లీ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఆ టర్మ్ని ఇటు సైడ్ మల్టిప్లై చేసినాం, ఇక్కడ మల్టిప్లై చేసినాం, ఇక్కడ 1 అలాగే ఉంచినాం. ఇదే కానీ మనకు ప్రూవ్ చేయవలసింది మనం. దిస్ ఇస్ ద ప్రాబ్లం మనం ప్రూవ్ చేయాల్సింది. చూడండి ఒక్కసారి. ఎక్కడైనా అర్థం కాకుంటే అక్కడ స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేయండి, నేను క్లారిఫికేషన్ ఇస్తాను. మీరు ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకోండి. ఫార్ములాస్ నేర్చుకుంటేనే ఇక్కడ పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లం అర్థమవుతుంది. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి ప్రాబ్లం చూసినాం కదా మనకి. ఆ ప్రాబ్లం ఓన్లీ పార్షియల్ డిఫరెన్షియేషన్ ప్రాబ్లమే. ఇది కూడా నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. ఒక్కసారి చూద్దాం. ఇఫ్ యూ ఈక్వల్స్ టు ఏమి ఇచ్చిండు మనకి? లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz. అయితే ఏం ప్రూవ్ చేయమంటుండు? దో బై దో ఎక్స్ ప్లస్ దో బై దో వై ప్లస్ దో బై దో జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ యూ ఈక్వల్స్ టు మైనస్ 9 బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ రావాలంటండి. ఓకే, అండ్ దెన్ సెకండ్ క్వశ్చన్, దో స్క్వేర్ యూ బై దో ఎక్స్ స్క్వేర్, దో స్క్వేర్ యూ బై దో వై స్క్వేర్, దో స్క్వేర్ యూ బై దో జెడ్ స్క్వేర్ ఈక్వల్స్ ఇది రావాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా మనం 2 టైమ్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఎప్పుడైనా కానీ దో స్క్వేర్ అనుకోండి ఖచ్చితంగా 2 టైమ్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్. కానీ ఇక్కడ హోల్ స్క్వేర్ అన్నాడండి మనకి, అంటే హోల్ స్క్వేర్ ఇంటూ యూ అంటే ఏముంది మనకి? లాగ్ ఆఫ్. ఓకే కదా, సో ఆ వాల్యూ వచ్చేటట్టు చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ అయితే పార్షియల్ డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే, పార్షియల్ డిఫరెన్షియేషన్ చూడండి ఒకసారి. యూ ఈక్వల్స్ టు
ఏమిచ్చాడు మనకి లాగ్ ఆఫ్ యూ ఈక్వల్స్ టు లాగ్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ ప్లస్ జెడ్ క్యూబ్ మైనస్ 3xyz కదా. సో యూని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తున్నాం, దో యూ బై దో ఎక్స్. ఓకే, ఇది ఎలా ఉందండి మనకి, ఈ వాల్యూ మొత్తం ఎలా ఉంది, లాగ్ ఎక్స్ మోడల్లోనే ఉంది, కానీ అక్కడ ఎక్స్ ప్లేస్లో ఎక్స్ ఒకటే లేదండి, ఇంకా చాలా ఉన్నాయి, కానీ లాగ్ ఎక్స్ మోడల్లోనే ఉంది కదా. సో లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత మనకి, లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఎంత అండి, 1/xే కదా. సో ఈ ఎక్స్ ప్లేస్లో ఏముందో మళ్ళీ దాన్ని అగైన్ డిఫరెన్షియేషన్ చేయాలి కదా. ఎందుకు అని అంటే ఎక్స్ ఉంటేనే ఫార్ములా, అసలు మనకు లాగ్ ఎక్స్ ఫార్ములా ఓన్లీ లాగ్ ఎక్స్ ఉంటేనే ఫార్ములా అండి. లాగ్ ఎక్స్ కాకుండా వేరేది ఏది ఉన్నా కానీ దాన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, ఇప్పుడు లా ఎక్స్ కాకుండా వేరే ఏముంది చూడండి ఒకసారి, లా ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x అంటే 1/ ఈ టోటల్ వాల్యూ రాసిన ఇక్కడ. ఓకే, ఓన్లీ ఎక్స్ అయితేనే మనకు ఫార్ములా, కానీ ఎక్స్ కాకుండా వేరేది ఉంది కాబట్టి దీని మొత్తాన్ని డిఫరెన్షియేషన్ చేస్తున్నాం. సో దీని మొత్తాన్ని డిఫరెన్షియేషన్ ఏమవుతుంది చూడండి ఒకసారి, ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x². దేంతో చేస్తున్నాం మనం, ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి. వై క్యూబ్ డిఫరెన్షియేషన్ ఎక్స్తో చేస్తున్నాం కాబట్టి వై డిఫరెన్షియేషన్ 0. జెడ్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 0. ఎక్స్తో చేస్తున్నామండి, ఇక్కడ ఎక్స్ ఉంది కదా మనకి, వైజెడ్ కాన్స్టెంట్ 3 కాన్స్టెంట్ అంటే మల్టిఫికేషన్లో ఉంది కాబట్టి చేస్తున్నామండి. మరి మీకు ఇక్కడనేమో 0 రాసి అక్కడ ఎందుకు రాయలేదని డౌట్ వస్తుంది కదా మీకు, కానీ అక్కడ వైతోని ఎడిషన్లో ఉందండి, సపరేట్గా ఉంది, వై ఒకటి సపరేట్గా ఉంది, కానీ ఇక్కడ ఎక్స్ కాంబినేషన్తో ఉంది కాబట్టి అవి ట్రీటెడ్ యాజ్ కాన్స్టెంట్ లాగా ట్రీట్ చేసుకొని అవి అలాగే ఉంచుతున్నాం. 3yz అనేది కాన్స్టెంట్స్ అలాగే ఉంచి ఎక్స్ డిఫరెన్షియేషన్ ఆల్వేస్ 1 ఏదో 3yz. ఓకే, ఏం మిగిలింది ఇప్పుడు మనకి ఎక్స్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 3x², 3xyz డిఫరెన్షియేషన్ ఏమైంది -3yz. ఇది దో యూ బై దో ఎక్స్. సిమిలర్లీ దో యూ బై దో వై రాయొచ్చు, దో యూ బై దో జెడ్. ఓకే, దో యూ బై దో ఎక్స్ రాసినాం, దో యూ బై దో వై 3y² - 3xz, అది 3x² - 3 కింద సేమ్ ఉంటుందండి, ఎందుకంటే లాగ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1/x కాబట్టి అన్నిటికీ సేమ్ ఉంటుంది, ఓన్లీ ఇక్కడ ఒక దగ్గర చేంజ్ అవుతుంది. ఎక్స్ అయినప్పుడు ఎక్స్ వస్తుంది, వై అయినప్పుడు వై వస్తుంది, జెడ్ అయినప్పుడు జెడ్ వస్తుంది. అంటే ఇక్కడ జెడ్ వస్తుంది, ఇక్కడ జెడ్ ఉండదు, ఇక్కడ వై వస్తుంది, ఇక్కడ వై ఉండదు, ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ ఉండదు. ఓకే, ది దో యూ బై దో ఎక్స్ వాల్యూ, దో యూ బై దో వై వాల్యూ, దో యూ బై దో జెడ్ వాల్యూ. మనకి ఏం కావాలి, హోల్ స్క్వేర్ ఇంటూ యూ కావాలి కాబట్టి నేను చేస్తున్నా అంటే అన్నిటిని ఒకసారి యాడ్ చేసి యూని కామన్ తీద్దాం. ఓకే, యాడ్ చేస్తున్నా 3 టర్మ్స్ని యాడ్ చేసి ఒక్కసారి చూడండి, ఎల్సిఎం అన్నిటికీ సేమే కదా మనకి, దీనికి ఎల్సిఎం సేమ్, దీనికి ఎల్సిఎం సేమ్. సో ఎల్సిఎం అన్నీ ఒకటే రాసేసి పై టర్మ్స్ ఏమేమి ఉన్నాయి చూసుకోండి ఒకసారి. అన్నిట్లలో 3 కామన్ ఉంది కానీ ఇక్కడ 3, ఇక్కడ 3, ఇక్కడ 3 కామన్ ఉంది కాబట్టి 3 కామన్ తీసేసిన. ఏం మిగిలింది, ఇంకా 3 కామన్ తీసినాక ఏం మిగిలింది చూడండి ఒక్కసారి, ఇక్కడ x², ఇక్కడ y², ఇక్కడ z² మైనస్ 3 కామన్ తీసినాం కదా, -yz -xz -xy. ఓకే, రాసేసినాం. ఒక్కసారి చూడండి కింద ఫార్ములా ఏముందండి మనకి, a³ + b³ + c³ - 3abc కదా. సో మనం a + b + c × a² + b² - ab - bc - ca మోడల్లో రాసుకుంటున్నామండి ఆ ఫార్ములా. ఓకే, సింప్లిఫై చేసి ఫార్ములా రాసుకుంటే పైన ఫార్ములా కింద ఫార్ములా క్యాన్సిల్ అయిపోయింది. ఓన్లీ మనకి మిగిలింది ఏంటండి, 3/x + y + z. ఇక్కడ ఈ ఫార్ములా రాకుంటే మనకి మొత్తం కన్ఫ్యూజ్ అండి. ఈ ఫార్ములా రాసుకోండి, a³ + b³ + c³ - 3abc ఫార్ములాని ఇలా రాసుకోవచ్చు. ఇలా a + b + c ఇంటూ a² + b² + c² - xy - yz -ab - bc - ca ఆ మోడల్ రాస్తున్నాం. పైన వాల్యూ కింద వాల్యూ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగిలింది ఇక్కడ చూసుకోండి ఒకసారి, 3 మిగిలింది, కింద x + y + z. ఇది ఓన్లీ మనకి దేనికి, ఇది ఓన్లీ దేనికండి, ఓన్లీ దో యూ బై దో ఎక్స్, దో యూ బై దో వై, దో యూ బై దో జెడ్ యాడ్ చేసేనే. మనకి ఇంకా క్వశ్చన్ రాలేదండి, మనకి ఇంకా దాన్ని హోల్ స్క్వేర్ చేయమంటుంది కదా మనకు క్వశ్చన్. హోల్ స్క్వేర్ చేద్దాం, హోల్ స్క్వేర్ ఇంటూ యూ. ఏం చేస్తున్నాము, క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను ఇప్పుడు డైరెక్ట్ హోల్ స్క్వేర్ చేసే ప్రాబ్లం అవుతుంది మనకి. సో దానికోసం అని క్వశ్చన్ని చేస్తున్నా. క్వశ్చన్ ఏమన్నాడు, క్వశ్చన్ క్లారిటీగా చూడండి. క్వశ్చన్లో దో బై దో ఎక్స్ దీనికే హోల్ స్క్వేర్, యూకి కాదండి. ఇప్పుడు యూ అనేది బయట రాయాలి మనం. సో దానికోసమని క్వశ్చన్ చూజ్ చేసుకుంటున్నా. దో బై దో ఎక్స్, దో బై దో వై, దో బై దో జెడ్ హోల్ స్క్వేర్ ఇంటూ యూ కదా. ఓకే, దీన్ని ఏం చేస్తున్నా అంటే యూ ఒక్కటే అలాగే ఉంచి దీన్ని 2 టైమ్స్ రాస్తున్నా.
ఓకే, ఎందుకు అని అంటే దో బై దో జెడ్ హోల్ స్క్వేర్ కదా, ఇంటూ అని రాసేసిన. ఓకే, ఇప్పుడు ఈ యూని లోపల మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది చూడండి, దో యూ బై దో ఎక్స్, దో యూ బై దో వై, దో యూ బై దో జెడ్. ఓకే, ఈ వాల్యూ అలాగే ఉంచిన. ఇప్పుడు దో యూ బై దో ఎక్స్, దో యూ బై దో వై, దో యూ బై దో జెడ్ వాల్యూ ఏమొచ్చింది మనకి ఇంతకుముందు దాంట్లో ఏమొచ్చిందండి, 3/x + y + z. ఓకేగా, ఆ వాల్యూ అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోండి. మనం ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసిన చూడండి, 3/x + y + z. ఇప్పుడు దీన్ని లోపల మల్టిప్లై చేసుకోండి. దో బై దో ఎక్స్ ఇంటూ 3/x + y + z, దో బై దో వై ఇంటూ 3/x + y + z, దో బై దో జెడ్ ఇంటూ 3/x + y + z. ఓకే, ఇప్పుడు 3 ఈజ్ ద కాన్స్టెంట్, బయట రాసేసినాం. 3 కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేసి 1/x + y + z. ఇప్పుడు మనం దేంతో చేస్తున్నాం, ఎక్స్తో చేస్తున్నాం అండి. ఎక్స్తో చేసినప్పుడు అది ఎలా ఉంది, 1/x మోడల్లో ఉంది. ఓకే కదా, సో 1/x మోడల్లో ఉంది కాబట్టి 1/x డిఫరెన్షియేషన్ ఏంది, -1/x². ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఏముంది మనకి ఇక్కడ, x + y + z. 3 టర్మ్స్ ఉన్నాయండి ఎక్స్ ప్లేస్లో మనకి. సో -1/x², అంటే ఎక్స్ ప్లేస్లో ఉన్న వాల్యూని రాసిన, x + y + z హోల్ స్క్వేర్ అని రాసేసిన. రాసి మళ్ళీ ఎక్స్ ప్లేస్లో ఏదైతుందో దాన్ని డిఫరెన్షియేషన్ చేసుకోవాలని ఫస్ట్ నేను చెప్పుకుంటున్నావు కానీ ఎక్స్ డిఫరెన్షియేషన్ 1, y డిఫరెన్షియేషన్ 0, z డిఫరెన్షియేషన్ 0 రాసేసి సేమ్ ప్రాసెస్ వీటికి అండి. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, -3 ఉంది, ఇక్కడ -3 ఉంది, -3 ఉంది, ఏమవుతుంది, -9 అవుతుంది. అన్నిట్లలో ఎల్సిఎం ఏముంటుంది మనకి, x + y + z హోల్ స్క్వేర్ రాసేసి. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. దీంట్లో ఒక్కసారి చూసుకోండి. ఫస్ట్ క్వశ్చన్, దో యూ బై దో ఎక్స్ని ఫస్ట్ డిఫరెన్షియేషన్ చేసినాం. లాగ్ ఎక్స్ మోడల్లో ఉంది కాబట్టి 1/x అని రాసినాం. 1/x మోడల్లోనే ఉంది కానీ అది ఎక్స్ కాదు కాబట్టి మళ్ళీ ఎక్స్ అనుకున్న ఏ టర్మ్ అయితే ఉంటుందో ఆ టైంని డిఫరెన్షియేషన్ చేసినాం. దో యూ బై దో వై సిమిలర్లీ రాసినాం, దో యూ బై దో జెడ్ రాసినాం. అన్నిటిని ఒకసారి యాడ్ చేసి ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేసిన. ఎందుకంటే మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్కి దానికి కొంచెం డిఫరెంట్ ఉందండి. మనం చేసింది అక్కడ అడిగింది ఓన్లీ దో బైలకి స్క్వేర్ అడిగిండు, మనకి ఇక్కడ దో యూ బై దో ఎక్స్ వచ్చింది. దానికోసం అని చేంజ్ చేసి ఫస్ట్ ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ తీసుకుంటున్నాం. క్వశ్చన్ తీసుకొని దో యూ బై దో ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసినాం. సబ్స్టిట్యూట్ చేసి లోపల మల్టిప్లై చేసుకుంటూ వచ్చినాం. -9/x + y + z హోల్ స్క్వేర్ వచ్చేసింది. ఇదేంటిది మనకి 1. సెకండ్ క్వశ్చన్ కూడా అందులోనే అడిగిండు కదా. సెకండ్ క్వశ్చన్ ఏం అడిగిండు, దో స్క్వేర్ యూ బై దో x², దో స్క్వేర్ యూ బై దో y², దో స్క్వేర్ యూ బై దో z². ఈ రెండింటిని యాడ్ చేస్తే అంటే 2 టైమ్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేస్తే ఈ వాల్యూ రావాలంటండి. ఓకే, సెకండ్ ప్రాబ్లం చేద్దాం. ఓకే, దో స్క్వేర్ యూ బై దో ఎక్స్. ఆల్రెడీ మనకి దో యూ బై దో ఎక్స్ వచ్చింది కదా, మనకి వెనక ఇంత ముందు ఉంది కదా దో యూ బై దో ఎక్స్. ఏంటంటే దో యూ బై దో ఎక్స్ ఇదే కదా మనకి. దో యూ బై దో ఎక్స్ వాల్యూ ఏంటిది, దో యూ బై దో ఎక్స్ వాల్యూ ఇదండి, అది కాదు. దో యూ బై దో ఎక్స్ వాల్యూ ఇది మనకి. ఓకే, ఈ వాల్యూ తీసుకోండి అక్కడ. దో యూ బై దో ఎక్స్ని 3x² - 3yz x³ + y³ + z³ -3xyz తీసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అగైన్ 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ చేద్దాం. సో 2 టైమ్స్ డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ 2 టైమ్స్ అని చేస్తున్నాం. కానీ ఇక్కడ ఎలా ఉందండి, ఏ ఫామ్లో ఉంది, u బై v ఫామ్లో ఉందండి. u బై v డిఫరెన్షియేషన్ తెలుసు కదా మీకు. u బై v డిఫరెన్షియేషన్ ఏంది, v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ డివైడెడ్ బై v స్క్వేర్. v ఇంటూ u డాష్ మైనస్ u ఇంటూ v డాష్ బై v స్క్వేర్. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఇక్కడ u పైన ఉన్న u అవుతుంది, కింద ఉన్నది v అవుతుంది కాబట్టి u బై v ఇంటూ vని అలాగే ఉంచిన. u డాష్, u అంటే దేంతో చేస్తున్నాం, ఎక్స్తో చేస్తున్నాం. 3x² డిఫరెన్షియేషన్, 3 అనేది కాన్స్టెంట్, x² డిఫరెన్షియేషన్ ఏమవుతుంది మనకి, x² డిఫరెన్షియేషన్ ఎంత అండి, 2x, 3 2 6, 6x రాసినాం. ఓకే, v ఇంటూ u డాష్ అయిపోయింది మనకి. u ఇంటూ v డాష్, u అంటే ఏముంది మనకి 3x² - 3yz రాసినాం. ఇప్పుడు v డాష్, vని డిఫరెన్షియేషన్ చేయాలి. x³ డిఫరెన్షియేషన్ ఇప్పుడే చేసినాం. 3x³ డిఫరెన్షియేషన్ ఏంటండి, 3x² రాసినాం ఇక్కడ.
ఓకే, వై క్యూబ్ డిఫరెన్షియేషన్ 0, జెడ్ క్యూబ్ డిఫరెన్షియేషన్ 0, 3xyz డిఫరెన్షియేషన్. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేసినాం, మల్టిప్లైలో ఉంది కాబట్టి yz అనేది కాన్స్టెంట్, ఎక్స్ డిఫరెన్షియేషన్ 1 అంటే 3yz. కింద ఏంటిది డివైడెడ్ బై v². సింప్లిఫై చేసుకుంటూ వచ్చినాం, అన్ని వాల్యూస్ లోపల మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ అండి ఇక్కడ చేసింది. ఏం లేదు, ఒక్కసారి సింప్లిఫికేషన్ అయినా చూడండి ఒక్కసారి. 6x ఉంది కానీ ఇక్కడ 3 ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే రెండిట్లలో మొత్తం టోటల్ 6 కామన్ తీయడానికి చాయిస్ లేదండి మనకి, ఎందుకంటే దీంట్లో ఓన్లీ 3నే ఉంది. సో దీంట్లో 6 ఉన్నాయి కానీ దీంట్లో 3 ఉంది కాబట్టి ఓన్లీ 3ని బయటకు కామన్ తీస్తున్నాం. ఇక్కడ 3 మిగులుతుంది, ఇక్కడ ఏం మిగులుతుంది మనకి 3 కామన్ తీస్తే ఇక్కడ ఓన్లీ 2 మిగులుతుంది కాబట్టి 2x రాసిన. ఈ వాల్యూ అలాగే ఉంచినాం. ఇక్కడ దీంట్లో ఉన్న ఓన్లీ 1 దాంట్లో 3 తీసుకెళ్ళినాం, ఇంకో 1 దాంట్లో 3 ఉంటుంది కదా, సో ఆ 3 ఇక్కడ ఉంచింది. x² - yz ఉంది, x² - yz. ఓకే, x² - yz, x² - yz మల్టిప్లై చేసుకుంటున్నాం లోపలికి. ఈ 2x లోపల మల్టిప్లై చేసిండు, ఇక్కడ x² - y², ఈ 3ని కూడా మల్టిప్లై చేసినాడు. టోటల్ మల్టిప్లికేషన్ ఏం మిగిలింది మనకి, ఈ వాల్యూ వచ్చింది. ఓకే, ఈ వాల్యూ నుంచి నెక్స్ట్ చూద్దాం. సిమిలర్లీ ∂2u/∂y² రాశారు. ఇక్కడ ఏమొచ్చింది x³ 2xy³ 3y²z. ఎప్పుడుది ఓన్లీ ఎక్స్ది కాండి, ఎక్స్ది అంటే x⁴ వచ్చింది, 2x వచ్చింది, 3y²z వచ్చింది. కిందదైతే అన్నిటికీ సేమ్ ఉంటుంది కదా. ఇప్పుడు వైది అయితే ఎలా వస్తుంది, y⁴ అవుతుంది, 2yz³ అవుతుంది, 2yx³ అవుతుంది, 3z² x² అవుతుంది. z అయితే ఏమవుతుంది, జస్ట్ దీన్ని కంపేర్ చేసుకొని చూసుకోండి ఒక్కసారి. y⁴ అయితే z⁴, 2yz³ అంటే 2z³ అవుతుంది, ఇది yz³ అయితే zx³ అవుతుంది, ఇది 2yx³ అవుతుంది, అయితే 2xy/zy³ అవుతుంది మనకి ఇక్కడ. 3zx² అయితే 3x²y² అవుతుంది. కింద మాత్రం అన్నిటికీ సేమ్ ఉంటుంది మనకి. అన్నిటిని యాడ్ చేసినాం, క్యాన్సిల్ అయ్యేటి అన్ని క్యాన్సిల్ అయిపోయి ఇది మొత్తం ఒకటే ఫార్ములా అండి. ఇది మొత్తం వచ్చిన క్వశ్చన్ మొత్తం ఒక ఫార్ములా వస్తుంది మనకు. అది ఏంటి అంటే a² + b² + c² - ab - bc - ca హోల్ స్క్వేర్ ఫార్ములా అండి ఇది. ఇక్కడ వచ్చే వాల్యూ అంతా ఫార్ములా, పైన కింద వాల్యూ సేమ్. ఇంతకుముందుకు వచ్చింది కానీ ఈ మోడల్ ప్రాబ్లం x + y + z. సో పైన కింద వాల్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది, ఓన్లీ -3/x + y + z హోల్ స్క్వేర్ మిగులుతుంది మనకి. చూసుకోండి ఒకసారి, ఇక్కడ హోల్ స్క్వేర్ రాయలేదు, హోల్ స్క్వేర్ అండి, ఎందుకంటే దీనికి హోల్ స్క్వేర్ ఉంటుంది కదా, మరి దీనికి పైన హోల్ స్క్వేర్ ఉంటుంది కాబట్టి దీనికి హోల్ స్క్వేర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ ఇక్కడ రాయలేదు. లాస్ట్లో కూడా హోల్ స్క్వేర్ అండి, హోల్ స్క్వేర్ రాయలేదు, మీరు రాసుకోండి. దిస్ ఇస్ ద ఫార్ములా. మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మీరు ఒకసారి చూడండి, అర్థం కాకుండా అడగండి. ఎక్కడైతే అర్థం కాలేదో అది స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి. ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి ఇది, చాలాసార్లు అడిగింది మనకి. ఓకే అండి, థ్యాంక్ యూ.